వెల్కమ్ బ్యాక్ టు చిన్న చిన్న సంగతులు ఛానల్. లాస్ట్ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధంలో తాత మనవల మధ్య జరిగిన యుద్ధం గురించి తెలుసుకున్నాం కదా. అలాగే అభిమన్యుని పరాక్రమం చూసి దేవతలు సైతం పుష్పవర్షం కురిపించడం గురించి తెలుసుకున్నాం. అలాగే దేవతలు దేవదుందుబులు మ్రోగించడం గురించి కూడా తెలుసుకున్నాం కదా. ఈరోజు ఈ వీడియోలో మనం కురుక్షేత్ర యుద్ధం మొదటి రోజు ఎలా పూర్తయిందో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీడియోను పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి. భీమసేనుడు ఆప్తులతో కలిసి అభిమన్యుని పరాక్రమం చూసి పొగుడుతూ విరోధులతో తలపడ్డాడు. మళ్ళీ ఆ యోధువులందరి దగ్గరికి భీకరమైన పోరాటం జరిగింది. భీమసేనుతో ఒక్కొక్క బాణానికి వేలుగా ఆ సైన్యాలు కూలుస్తున్న అర్జునుడు అప్పుడప్పుడు ఆయా వేషాలను చూస్తూ తృప్తి పడసాగాడు. అప్పటికే ప్రొద్దు చాలా వరకు వాలిపోయింది. చిటచిటర్బడులతో కారుచుచ్చు చెలరేగినట్లు రేగి భీష్మవీరుడు పాండవ సైన్యాన్ని దహిస్తుంటే ప్రళయ భయంకర గర్జన్యలాగా విజృంభించి అభిమన్యుని వీరుడు భీష్మ ప్రతాపాగ్నిని తన బాణాలతో చల్లరి చేసేశాడు. ఇద్దరూ ఒకరి మీద ఒకరు దివ్యాస్త్రాలను ప్రయోగించుకుంటూ భీకరమైన యుద్ధం చేయసాగారు. ఏమరపాటుగా అభిమన్యుని మీదకు దూకపోయిన దుర్యోధనుని శరీరాన్ని శరపరంపరలతో నొప్పిస్తూ సింహనాదం చేస్తూ భీమసేనుడు మారుకున్నాడు దుర్యోధనుణ్ణి. తక్కిన వీరులందరూ ఒకరొకరు యుద్ధం చేయసాగారు ఒకరితో ఒకరు. శల్యుడు అభిమన్యుని రథచక్రానికి గురిచూసి వేసిన బాణాలను మధ్యలోనే చిత్తు చేసి ఉత్తరుడు యాదపుటి ఏనుగుపైకి ఎక్కి శల్యునిపై గవిశాడు. శల్యుని రథసారథులను చంపి వాడైన బాణాలతో అతని శరీరాన్ని జల్లెడి గంతులు చేశాడు. శల్యుని శరీరం గాయపడింది ఉత్తరుడు వేసిన బాణాల వలన. శల్యునికి రోషావేశాలతో కోపంతో ఊగిసలాడిపోయాడు. ఉత్తరుని వైపు కోపంగా చూస్తూ శక్తి అనే దివ్యశస్త్రాన్ని మంతపూర్వకంగా విడిచాడు ఉత్తరుడి మీదకి శల్యుడు. ఆ దివ్య బాణం మీదకు ఉత్తరుడు ఎన్ని బాణాలు ప్రయోగించినా ఆ దివ్య బాణం ఆ బాణాలన్నింటినీ విదితం చేస్తూ శక్తి మహాప్రభవ సంపన్నమై వచ్చి పాండవ సైనికుల్ని హాహాకారాలు చేస్తూ ఉండగా ఉత్తరుని శిరస్సు ఖండించవేసింది ఆ శక్తి అనే బాణం. శక్తి ప్రయోగంతో ఉత్తరుని చంపిన శల్యుని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ భీమసేనుడు రథం దిగి తన గదతో శల్యుని మీదకి వెళ్ళాడు. శల్యుడు కూడా గదను చేతికి అమర్చుకుని భీమసేను ఎదిరించాడు. భీమసేను శల్యులు గదాయుద్ధం మహాభయంకరంగా సాగింది. కొంచెం సేపటికి శల్యుడు భీముని ముందు నిలువలేక తన గదాదండం భీమ గదాదండానికి బలికాగా అక్కడి నుండి పారిపోయాడు శల్యుడు. వెంటనే దుర్యోధనుడు వచ్చి భీమసేనుని ఎదుర్కొన్నాడు. దుర్యోధనుడికి అలాగే భీమసేనుడికి మధ్య కూడా ఘోరమైన పోరు ప్రారంభమైంది. ఇంతలో సంక్షిప్తకులందరినీ తరుముగొట్టి అర్జునుడు ధర్మరాజు ఆజ్ఞ ప్రకారం కొడుకు సమీపానికి వచ్చాడు. తండ్రి కొడుకుల దివ్యాస్త్రాలకు దాటిని ఓర్చుకుంటూ భీష్ముడు భీషణమైన యుద్ధం చేశాడు అభిమన్యునితోనూ మరియు అర్జునుడితోనూ. దుర్యోధనుడు భీముని చేతుల్లో ఓడిపోయి భీష్ముని రథం చాటుకు చేరాడు. ఇంతలో సూర్యాస్తమయం కావడం వల్ల ధర్మరాజు యుద్ధం విరమించవలసిందిగా రెండు సేనలకు హెచ్చరిక చేశాడు. అనంతరం ఎవరి విజయవార్తలను వాళ్ళు పొగుడుకుంటూ తమ తమ శిబిరాలకు వెళ్ళిపోయారు కౌరవులు పాండవులు ఇద్దరు. అభిమన్యుని ఒడిలో చేర్చుకుని ముద్దు పెట్టుకుంటూ మాటి మాటికి స్తుతిస్తూ ధర్మరాజు తమ్ములతో కలిసి సంతోషంతో యుద్ధభూమి నుండి వైదొలిగాడు. ఈరోజు ఈ వీడియోలో మనం మొదటి రోజు కురుక్షేత్ర యుద్ధం ఎలా ముగిసింది అనేది తెలుసుకున్నాం కదా. రేపటి వీడియోలో రెండో రోజు యుద్ధం ఎలా ప్రారంభమైంది అనేది తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.